శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. గురువుగారు యుద్ధం ఆగిపోయింది అంటున్నారు ఒకవైపు. మరోవైపు యుద్ధం మళ్ళీ మొదలవుతుంది అని అంటారు. మరొక వైపు అసలు యుద్ధం చేయడమే సరైన నిర్ణయం కాదు అంటున్నారు. అసలు యుద్ధం జరగబోతుందా, ఇంకా ఉందా? అసలు యుద్ధం ఎక్కడ ప్రారంభమైందమ్మా? ఇప్పటివరకు జరిగింది యుద్ధం కాదు. నేను గతంలో అదే చెప్పాను. మీరు నా వీడియోస్ చూసుకోండి. యుద్ధము కాదండి, అటాక్స్ మాత్రమే జరుగుతాయి. 50 రోజుల క్రితం కూడా మనం వీడియోలు చేసినప్పుడు నేవీ పరంగా కొన్ని అటాక్స్ అవుతాయి, యుద్ధ సంబంధించిన వాతావరణం వస్తుంది అన్నాను. ఇప్పుడు దాకా మనకు జరిగింది అసలు యుద్ధం కాదు, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఒక తీవ్రవాదులు వాళ్ళు చేసినటువంటి చర్య ఏదైతే ఉందో, అమానుషమైనటువంటి చర్య వల్ల అమాయకులు చనిపోయినందుకు తీవ్రవాదుల్ని హతమార్చడానికి గవర్నమెంట్ తీసుకుని ఒక స్టెప్. అది యుద్ధం అవ్వదు. యుద్ధం అంటే ఎలా ఉంటుంది? అమ్మో, చాలా భయంకరంగా ఉంటుంది. ఆ స్టెప్లో వీళ్ళు తీవ్రవాదుల్ని వెతికి పట్టుకునేటువంటి దీంట్లో ఆ యొక్క పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు కొన్ని డ్రోన్స్ వదలడం, వీళ్ళు దాన్ని నిర్వీర్యం చేయడం జరిగింది. అంటే అటాక్ని వీళ్ళు డిఫెన్స్ చేసుకున్నారు. కానీ దీనివల్ల మన ఇండియాకి కలిగేటువంటి లాభం ఏంటి చెప్పమంటారా? ఇప్పుడు రాబోయేటువంటిదంతా కూడా విశ్వవసునామ సంవత్సరం కాబట్టి మనకి ఈ భారతదేశానికి ఇప్పటి నుంచి మన దేశం నుంచి సంబంధించిన అంటే యుద్ధ సంబంధించినటువంటి యుద్ధ సంబంధించినవి ఏవైతే ఫ్లైట్స్ ఉంటాయో, డ్రోన్స్ ఉంటాయో, లేకపోతే ఒక రకమైన నిర్వీర్యం చేసేటువంటివి ఏవైతే మన తయారీ డిఆర్డిఎల్ నుంచి కానీ మన తయారీ ఏదైతే ఉంటుందో, ఇది ప్రపంచ దేశాలందరికీ తెలిసింది. అమ్మో, ఇది చాలా గట్టిగా వీళ్ళు. ఒక్కటైనా లోపలికి వచ్చిందమ్మా? లేదు. ఒక్క డ్రోన్ లోపల రాలేకపోయింది. ఒక ఫ్లైట్లో మన వాళ్ళు 2 ఆడవాళ్ళు లోపలికి వెళ్ళి మొత్తం గుస్కే మారింగే అన్నట్టుగా లోపల వెళ్ళి వాళ్ళు తడాకేంటి చూపించి బయటకు వచ్చారు. అంటే ఏమిటి? ప్రపంచం మొత్తం భారతదేశం ఎంత స్ట్రాంగ్గా ఉంది డిఫెన్స్లో అనేటువంటి చూపించేది. ఇప్పుడు వేరే దేశాలు వణుకుతున్నాయి, ఇదేమిట్రా మనం అమ్ముకుంటున్నాం ఎన్ని రోజుల నుంచి, ఇంత స్ట్రాంగ్గా ఉంది ఏంటిది, ఇప్పుడు మన పని అయిపోయింది. ఎందుకంటే అమ్మా, ఎప్పుడైతే ఆయుధ సంబంధించినటువంటిది వేరే దేశాల వాళ్ళు కొంటారో ఆ దేశం చాలా ఫైనాన్షియల్గా బాగా స్ట్రాంగ్ అయిపోతుంది. అర్థమైందమ్మా? ఎక్కడ స్ట్రాంగ్ అయిపోతుందో అనేటువంటిది భయం. వేరే దేశాలు ఆడుతున్నటువంటి ఒక గేమ్ ఇదంతా కూడా. ఇక్కడ ఏంటంటే ఒకటి, మనం ఎక్కడా కూడా అధర్మంగా చేయలేదు. వాళ్ళు అధర్మంగా వచ్చి పెహల్గాం దాడిలో చేసినందుకు మన వాళ్ళు రేపు పొద్దున్న ఇంకా వేరే అమాయకులకి అలా జరగకూడదని. ఇప్పుడు ఎందుకమ్మా, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. ఇంట్లో చీమలు వస్తానే చీమల మంది వేసుకుంటాం. మనం వేసుకుంటాం. ఇంట్లో పాము దూరిందంటే కొట్టి చంపేస్తాం. మనకి హాని కలుగుతుందంటే, చీమ కరుస్తుందంటేనే నువ్వు చంపేస్తావే. మరి ఎవడో వచ్చి దూరినప్పుడు అటాక్ చేయరా? అటాక్ చేయడం తప్పలేదు. అది కూడా ఎంత పర్టికులర్గా అంటే, ఎక్కడ స్థావరాలు ఉన్నాయో, ఎవరి మీద చేయాలో వాళ్ళ మీద మాత్రమే వేశారు. అంతేగాని ఎవరి మీద పడితే వాళ్ళ మీద వీళ్ళు అటాక్ చేయలేదు. సామాన్య ప్రజలకు ఎక్కడా కూడా ఇబ్బంది కలగకూడదనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే ఉగ్రవాద స్థావరాలు ఎక్కడున్నాయో తెలుసుకొని అక్కడ మాత్రమే చక్కగా వేసి ఉగ్రవాదుల్ని చాలామందిని హతమార్చడం జరిగింది. పిచ్చోళ్ళగా వాళ్ళు రిటర్న్ పంపిస్తే కూడా వాటిని ఎక్కడ కూడా మన దగ్గర రానివ్వకుండా చాలా జాగ్రత్త పడ్డారు. అయితే నేను చెప్పేది ఒకటే, రేపు పొద్దున ఫ్యూచర్లో కూడా ఈ పాకిస్తాన్ ఒక పిరికిస్తాన్, నన్ను అడిగితే పాకిస్తాన్ కూడా ఒక పిరికిస్తాన్కి వీళ్ళు చాలా చక్కగా ఉంటారమ్మా. మళ్ళీ వీళ్ళు ఏదో పిచ్చి పని చేస్తారు, మళ్ళీ మన వాళ్ళు అటాక్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, పాయింట్ నెంబర్ 1. రెండవది, మన వాళ్ళు ఇక్కడ ప్రార్థనా మందిరాల్లో కావచ్చు, ఈ హిందూ దేవాలయాలు కావచ్చు, క్షేత్రాలు కావచ్చు, జనాలు కొంచెం ఎక్కువ సంచరించేటువంటి నార్త్ సైన్స్ అంటే ఇక్కడ మనకి ఈ జమ్మూ కాశ్మీర్ వైపు కానివ్వండి, రాజస్థాన్ కానివ్వండి, ఢిల్లీ కానివ్వండి, ఈ పాకిస్తాన్ వైపు ఉండేటువంటి దేశాలు, బార్డర్లో ఉండే దేశాలు, ఇటు వైజాగ్ సైడ్, వైజాగ్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ ఇటు సైడ్ జాగ్రత్తగా ఉండాలి. హైదరాబాద్లో కూడా కొన్ని రద్దీ తిరిగేటువంటి ప్రాంతాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కుజకేతువులు కలుస్తున్నారమ్మా మనకని కాదు, ప్రపంచవ్యాప్తంగా. ఈ కలయిక వల్ల
గురువు ఈ సంవత్సరం 3 రాసులు మారుతున్నాడు. ఈ మారడం వల్ల ఏంటంటే బయట దేశాల్లో ఉండే వారికి మాత్రం పరుగులు తీస్తారు జనాలు. మనకేం కాదు, గుర్తుపెట్టు. ఓకే. మనకేవో చిన్న చిన్న ఇవి అవుతాయి, చిన్న చిన్న అంటే నేను అనేది ఏంటంటే కొంచెం ఈ ప్రార్థనా మందిరాలు, ఈ ముఖ్యంగా కుజుడు పేలుళ్ళు కారకుడు. సింహరాశి అగ్నితత్వ రాశుల్లోకి వచ్చి కేతు ఇస్ ఆధ్యాత్మిక కేంద్రాలు. ఆధ్యాత్మిక కేంద్రాలకు వెళ్ళే వాళ్ళు కాస్త జాగ్రత్తగా చూసుకోండి. అక్కడ గవర్నమెంట్ పెంచాలి. కేవలం యుద్ధం ఒకటే కాదు, ఇక్కడ నేను చెప్పేది కొన్ని ముఖ్యమైన పాయింట్లు ఉన్నాయి. ల్యాండ్ రేట్స్ పెరుగుతాయి కేతు మారడం వల్ల. ఇది ఆల్రెడీ మనం 1.5 year బ్యాక్ మన ఛానల్లోనే చేసాం. అప్పుడు ఆగుతాయి తగ్గుతాయి అని. ఆగే అదే పరంగా ఇప్పుడు పెరుగుతాయి. ఓకే. ఈ కేతు సింహరాశిలోకి వెళ్ళడం వల్ల ముఖ్యంగా రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీల్లో కొంత చీలికలు ఏర్పడడం, ఓకే. నాయకులు మార్పులు, నాయకులకు కొన్ని గండాలు, నాయకుల్లో ఈ గవర్నమెంట్ నడుస్తున్న గవర్నమెంట్ లేదు లేదు వీటిని తీసేసి ఇంకొని పెడదాం ఓకే అనేటువంటి దాంట్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, లేకపోతే సీఎం లెవెల్లో ఉండేవాళ్ళు, పిఎం లెవెల్లో ఉండే వాళ్ళకి కూడా మార్పులు వస్తాయి. వేరే దేశాల్లో ప్రెసిడెంట్లకు కూడా ఆఖరికి. అర్థమైందమ్మా? ఇటువంటివి జరుగుతాయి. ఈ కుజుడు నీచంలో ఉన్నందుకే ఒక్కసారి అనే కాకుండా చాలాసార్లు భూకంపాలు రావడం, సడన్గా వర్షాలు రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. కాకపోతే కొంతమంది ఏమనుకున్నారంటే షష్టగ్రహ కూటమి సమయంలో కరోనా లాంటిది వస్తుంది అనుకున్నారు. కరోనా లాంటిది ఏమీ రాదు, రోగ సంబంధించినవి ఏమీ రావు. కానీ చెప్పాలంటే ఇంకా ఈ రోగానికి మందు దొరకదనుకునే కూడా మందులు కనిపెట్టడం జరుగుతుంది. మంచి కూడా ఉంది అక్కడ, ల్యాండ్ రేట్స్ పెరుగుతాయి, మంచి కూడా ఉంది. కాకపోతే నేను చెప్పేది ఒకటి, ఇది ఒక రోజుతో పోయేది కాదు. ఇది ఈ అటాక్స్ వాళ్ళు ఏదో ఒక పిచ్చి పని చేయడం, మన వాళ్ళు మళ్ళీ దండధర్మని అటాక్స్ చేయడం. కాకపోతే మధ్యలో ఇంకేదైనా దేశం ఇన్వాల్వ్ అయ్యి మేము సపోర్ట్ చేస్తున్నాం అని ఏదైనా పెద్ద దేశం వస్తే అప్పుడు మాత్రం మిగతా దేశాలు కొన్ని కలుస్తాయి. కానీ ఏదో 3వ ప్రపంచ యుద్ధం కూడా అని ప్రచారం జరుగుతుంది. అలాంటిది ఏమీ జరగదు అని చెప్తున్నానండి. అర్థమైందమ్మా? ఇంకొక దేశం ఏదైనా అటాక్ అంటే వేరే దేశాలు వచ్చి సపోర్ట్ చేశాయి, ఉదాహరణకు పాకిస్తాన్కి, అంటే వాళ్ళు చేస్తున్నటువంటి ఇప్పుడు చాలా మటుకు దేశాలు ఏంటంటే వ్యతిరేకించాయి, నువ్వు చేసేది కరెక్ట్ కాదు. ఎందుకంటే అమ్మా మా దగ్గర తీవ్రవాదులు లేరు అంటూనే అక్కడ ర్యాలీలు తీస్తున్నారు. ఒకసారి ఆలోచించండి, వాళ్ళు ఏం అన్యాయం చేశారని పెహల్గాంలో. వాళ్ళంతటా వాళ్ళు పాపం ఒక టూర్గా వెళ్తే అక్కడ వాళ్ళని చంపేశారు. మతం అడిగి నువ్వేంటి హిందువా, ముస్లిమా, సిక్కా ఏంటని. అంటే ముస్లిం ఇతరులను చంపేశారు, ముస్లిమ్స్ మతం. అంటే ఏమిటి, వాళ్ళు మన మధ్యన చిచ్చు పెడుతున్నారు. ఎక్కడా కూడా మనలో మనకు లేవు. ప్రతి వ్యక్తికి, ఇండియాలో బడిగే ప్రతి వ్యక్తికి ఒక వేరే వేరే మతం వాళ్ళతో ఫ్రెండ్షిప్స్ ఉన్నాయి. వాళ్ళ ఇంటికి వీళ్ళు వస్తారు, వీళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్తారు. పండగలు అయితే చక్కగా మాట్లాడుకుంటారు, చక్కగా భోజనాలు చేస్తారు. మనం కలిసి ఉన్న మనల్ని మన దేశం ఎక్కడ టాప్ రోకి వెళ్తుందేమో అనేటువంటి భయంతో ఇతర దేశాలు పన్నాగం లాంటిది ఇది. కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాలి, మనందరం ఒకటిగా ఉండాలి. ఈ ఎంతసేపు అని ఈ పోలీసులు కానీ డిటెక్టివ్లు కానీ వెతుకుతూ ఉంటారు. ఎక్కడైనా మనం ఒక సైన్యంగా తయారవ్వాలి. ప్రతి వ్యక్తి కూడా ఇక్కడ ఏదో స్లీపర్ సెల్స్ ఏదో చేయబోతున్నారు. ఎందుకంటే స్లీపర్ సెల్స్తో నెక్స్ట్ ప్రాబ్లం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళు ఇలాంటివి చేయలేకపోతున్నారు, అటాక్స్ చేయలేకపోతున్నారు, ఆగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తారు, నెక్స్ట్ స్లీపర్ సెల్స్ వాళ్ళతో ఎక్కడైనా బాంబు పెట్టిద్దామా, ఏ గుళ్ళో ఏదైనా పెట్టిద్దామా, సెక్యూరిటీ తక్కువగా ఉంది ఆలయంలో, అక్కడ ఎవరు పెద్దగా పట్టించారు, అక్కడ బాంబు పెడదామా, ఇలాంటి ఆలోచనలు చేస్తారు. ముఖ్యంగా రాబోయే 2-3 నెలలు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది ఒక రోజుతో అయ్యేది కాదు, దీర్ఘకాలంగా కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకుంటే ముఖ్యంగా 2-3 నెలలు ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. మరి దీనికి ఏమిటి పరిహారం అంటే ప్రతి ఒక్కరు కూడా దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోవడము, లేనట్లయితే కాలభైరవ అష్టకం చదువుకోవడము, కుజకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, ఇవి ముఖ్యంగా చేయాలి. నమస్కారం. శ్రీమాత్రే నమః.